హాయ్ అండి. ఈరోజు నేను కార్తీక మాసం ఆఖరి సోమవారం కాబట్టి నేను శివునికి ఎంతో ఇష్టమైన దీపం నారికేల దీపం వెలిగిస్తున్నాను మా ఇంట్లో. అయితే ఇది ఎలా వెలిగించుకోవాలి ఏంటి దాని గురించి నేను చెప్తాను. మీరు కూడా వినండి. ముందుగా నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. దాన్ని 2 భాగాలు చేసుకుని అందులో 3 కళ్ళున్న కొబ్బరి చెప్పని తీసుకొని బొట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని స్వస్తికి పెట్టుకొని చుట్టూరు బొట్లు పెట్టుకొని దాంట్లో తమలపాకులు బియ్యం కూడా వేసుకొని అందులో కొబ్బరి చెక్కలో మనం ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని 2 ఒత్తులు కలిపి ఒక్కొత్తుగా చేసుకొని అలాగా మనము 3 ఒత్తులుగా పెట్టుకోవాలండి. అలా 3 ఒత్తులు పెట్టుకొని ఒకటి తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, ఒకటి ఈశాన్య వైపు గల చూపించేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక కైవత్తు తీసుకొని కైవత్తు దీపం వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్న తర్వాత శివునికి చాలా ఇష్టమైనది పళ్ళు కానీ పాలు కానీ పెట్టి నైవేద్యంగా పెట్టి చూపించాలండి. పువ్వులతో అలంకారం చేసాం కాబట్టి శివునికి పువ్వులన్నా అలాగే పళ్ళన్నా అభిషేకాలన్నా చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా చేశానండి. ఇది ఉదయం తెల్లవారుజామున కానీ సాయంత్రం 6 గంటలకు కానీ చేస్తే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. కార్తీక మాసంలో ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా మంచిది. మరి మీలో ఎవరైనా నా వీడియో చూస్తున్నారా అయితే యూట్యూబ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.